హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య మాధవరావు. మొదటగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే నేను గ్రీన్ చిల్లీ చికెన్ చేస్తున్నాను. అది ఎలా చేయాలి, చిన్న చిన్న టెక్నిక్స్తో మంచి కమ్మగా గ్రేవీలో ఎలా రావాలి అనేది నేను మీకు క్లియర్గా వివరిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా అయితే మనం చికెన్ని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలండి. దీనికోసం ఏంటంటే మనం ఎట్లా తీసుకోవాలి పీసెస్ అంటే మామూలుగా కర్రీ చికెన్స్కి మనం ఎలా తీసుకుంటామో అలా తీసేసుకుని సరిపోతుందండి. స్పెషల్ పీసెస్ అంటూ ఏమి ఉండవు వీటికి. సో చూస్తున్నారు కదా, ముందుగా చికెన్ శుభ్రంగా కడిగేసుకొని తర్వాత మనం ఒక పచ్చిమిర్చి, మనం కారం ఎంత అయితే తింటామో దానికి తగ్గట్టుగా కొన్ని పచ్చిమిర్చి, అండ్ దీంట్లోకి ముఖ్యంగా ఏంటంటే మనకు పుదీనా, కొత్తిమీర మస్ట్ అండి. మనం గ్రీన్ చిల్లీ చికెన్ కదా, చిల్లీస్ అండ్ ఆ గ్రీన్నెస్కి మన ఫ్లేవరైజ్గా ఉండడం కోసం అయితే పుదీనా, కొత్తిమీర మాత్రం కంపల్సరీ ఉండాలి అండి గ్రీన్ చిల్లీ చికెన్లోకి. చూస్తున్నారు కదా, దీంట్లోకి నేనైతే కొంచెం అల్లం వెల్లుల్లి మొత్తం అంటే పచ్చిది ఎంత ఫ్రెష్గా వేసుకుంటే అంత బెటర్ అన్నమాట. మామూలుగా అంటే ఆల్రెడీ పట్టించిన, అంటే మనం ఆల్రెడీ స్టోర్ చేసి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కూడాను మనం దీంట్లో వేసుకునే అల్లం వెల్లుల్లి మాత్రం చాలా ఫ్లేవరైజ్గా ఫ్రెష్నెస్ ఉంటుందన్నమాట. సో అది ఆ ఫ్లేవర్ మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఈ చిన్న చిన్న టిప్స్ అస్సలు మిస్ అవ్వద్దండి. కొంచెం అల్లం అండ్ వెల్లుల్లి కంపల్సరీ వేసుకోవాలి. గ్రైండర్లో కొంచెం దొడ్డుప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, దాంట్లో మసాలాలు, గరం మసాలాలు మాత్రం ఏమీ వేయలేదు. ఓన్లీ ఆకులు, గ్రీన్ చిల్లీ అండ్ అల్లం వెల్లుల్లి దొడ్డుపు మాత్రమే వేసాను. నెక్స్ట్ మనం ఒక బాండి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఓల్ గరం మసాలాలు అన్నీ, బిర్యానీ ఆకు, లవంగ, చెక్క అన్నీ వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్ వేసుకోవాలి. ఒకవేళ లేదు మనకు గ్రీన్ చిల్లీ చికెన్లోకి మనకి ఇవేమీ వద్దు, డైరెక్ట్ గ్రీన్ చిల్లీ చికెన్ కుక్ చేసేసుకుంటాం అనుకున్న వాళ్ళైతే మనం మిక్సీలోని మీరు ఈ గరం మసాలాలు అయితే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకొని తర్వాత బాండీలో ఆయిల్ పోసేసుకొని మీరు డైరెక్ట్ ఆ పేస్ట్ తీసి మనకు మ్యారినేట్ చేసి ఉంచుకుంటాం కదా, సో ఆ మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ని మనం ఇందులో కలిపేయాలన్నమాట. సో జస్ట్ ఆయిల్లో వేసేసుకోవడమే అనమాట. ఒకవేళ మీరు ఈ ప్రాసెస్ వద్దు అనుకున్న వాళ్ళైతే డైరెక్ట్ ఆయిల్లో వేసేసుకోవచ్చు. నేనైతే కొంచెం పచ్చిదనం ఉంటుందన్న ఫీలింగ్లో మాత్రం నేను ఆనియన్, పచ్చిమిర్చి అండ్ ఇట్లా గరం మసాలా వేసేసుకొని అవి కొంచెం గోలిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పొడి అండ్ గరం మసాలా వేసేసుకొని పోపులో కొంచెం గోల్నిస్తానండి. ఈ పచ్చిదనం అనేది కంప్లీట్గా మనకి ఏమంటారంటే ఆ గ్రీన్ చిల్లీ ఏంటంటే ఆల్రెడీ మనకు పచ్చివి కదండి. సో మన డైరెక్ట్ ఆయిల్లో వేయడం వల్ల కొంతమంది అలా ఇష్టపడతారు, కొంతమంది ఇలా ఇష్టపడతారు. నేనైతే ఈ వేలో కొంచెం ఏంటంటే నాకు ఆ ఫ్లేవరైజ్ నచ్చుతుందన్నమాట. ఈ ఆయిల్ అనేది కొంచెం వేడైన నూనెలో మనకి పచ్చిమిర్చి, ఆనియన్ ఆ ఫ్లేవర్లో ఈ గ్రీన్ చిల్లీ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేయడం వల్ల ఒక మంచి అరోమా వస్తుందన్నమాట. సో దాన్ని మిస్ అవ్వద్దు అనుకుంటే ఈ వేలో చేసుకోండి. లేదు లాంగ్ ప్రాసెస్ ఉంది, షార్ట్కట్లో కావాలి అనుకున్న వాళ్ళకైతే నేను చెప్పినట్టు మనకు మిక్సీలో మంచిగా గరం మసాలా అన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకొని డైరెక్ట్ బాండీ పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకొని దాంట్లో మనం మ్యారినేట్ చేసిన చికెన్ వేసేసుకోండి. అంతే, సింపుల్గా అది కూడా అయిపోతుంది. సో ఇలా అయితే ఇలా చేసేసుకోండి. ఇప్పుడు నేను చూపించే విధానంలో నచ్చుతుంది మీకు ఎవరికైనా. ఈ టేస్ట్ వన్స్ తిన్నారు అంటే మాత్రం ఎప్పుడైనా ఒకసారి, ఎప్పుడు రెగ్యులర్ చికెన్ కాకుండా ఇలా కూడా ట్రై చేస్తారండి. తప్పకుండా ట్రై చేస్తారు. వన్స్ చూడండి, చాలా యమ్మీ ఉంటుంది. బట్ ఇందులో ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే డ్యామ్ షూర్గా మనం పోపులో గరం మసాలా అనేది మన స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు ఉండాలి, గ్రీన్ చిల్లీస్ కూడా మన స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు ఉండాలి. ఇవి రెండే టెక్నిక్స్ అండి. ఇవి పర్ఫెక్ట్గా మనకు తెలిసిపోయాయంటే ఆల్మోస్ట్ మనం పర్ఫెక్ట్ కర్రీని మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా మనం మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసేసుకొని మంచిగా కలబెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు ఉంచేసుకొని మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ మూత పెట్టేయాలన్నమాట. అప్పుడు మనకి దాంట్లోంచి వాటర్ అనేది బయటకు వచ్చేసి మనకి ముక్క అనేది మంచిగా మెత్తగా ఉడుకుతుంది. మనకి అదంతా ఆల్రెడీ పచ్చిదనం ఉన్నది కూడా మంచిగా వేగిపోతుంది అనమాట. ఆయిల్లో మనకి ఆనియన్, పచ్చిమిర్చితో పాటు అవి ఆల్రెడీ వేగుంటాయి కాబట్టి ఆ వేగిన పచ్చిదనం లేని ఆనియన్, పచ్చిమిర్చితో మనకి గ్రీన్ చిల్లీ అంటే లీవ్స్ కూడా మంచి ఫ్లేవరైజ్గా వచ్చేసింది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా మూత పెడుతూ తీస్తూ మధ్య మధ్యలో ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేస్తూ ఉంచేసి మంచిగా కలబెట్టేసుకోవాలండి. ఇలా ఆయిల్ అనేది మొత్తం బయటకు వచ్చేసి పీస్ అనేది ఫ్రై అయిపోవాలి. సో మనకి ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన దాన్ని మనం ఆ గ్రేవీనెస్ అనేది బయటకు వచ్చిన తర్వాత దాంట్లో అది అంటే మనకు తెలిసిపోతుంది కదా, సో అది ఫ్రై అయిందా లేదా అని. అలా ఫ్రై అయిన తర్వాత మనకు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనం గ్రైండ్ చేసేసుకున్న గ్రైండర్ ఉంటుంది, మిక్సీ ఉంటుంది కదా, ఆ మిక్సీ జార్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అందులో మనకి ఎంత కావాలో అంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇంకొద్దిసేపు మూత పెట్టేసుకొని ఉడికించుకున్నాను. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనకు ఒక ఫ్లేవర్ స్మెల్ వస్తుందండి. ఆ పుదీనా, పచ్చిమిర్చి అనేది
మనకు ఆయిల్ గోలిన తర్వాత ఒక మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చినప్పుడు మనకు టెక్నిక్ తెలిసిపోతుంది. ఓకే అనేది ఇంకా కుక్ అయిపోయింది, సో కొంచెం గోలింది కదా, సో వాటర్ యాడ్ చేసుకోవచ్చు అనేది మనకు ఒక సింబాలిక్గా స్మెల్ అనేది చెప్పేస్తుంది అనమాట. నెక్స్ట్ చూస్తున్నారు కదా, నేను అదే మిక్స్ జార్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలబెట్టేసుకున్నాను. చుట్టూ ఉన్న మనకి ఎప్పుడైనా ఉంటుంది కదా మసాలాని, ఆ మసాలా కూడా మొత్తం కడాయి లోపలికి అనుకోవాలండి. ఎప్పుడు బయటకు వదిలిపెట్టదు. అదంతా మాడిపోయినాక కూడా దాని ఫ్లేవర్ అంత బాగా అనిపించదు. ఎప్పటికప్పుడు దాన్ని క్లీన్గా మన లోపలికి అనేసుకొని ఆ గ్రేవీనెస్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా వాటర్ అనేది మొత్తం ఇంకిపోయేంత వరకు చేసి మనం పోసిన వాటర్ ఇంకిపోయి అది గ్రేవీ కన్సిస్టెన్సీలోకి వస్తే మన గ్రీన్ చిల్లీ చికెన్ అనేది రెడీ అనమాట. మనం ఎమ్మీగా చపాతీలో కానీ, బగారా రైస్ కానీ, ఈవెన్ వైట్ రైస్లో కూడా సూపర్గా ఎంజాయ్ చేయొచ్చండి. నచ్చితే డ్యామ్ షూర్గా ఒకసారి ట్రై చేయండి. రమ్య రియల్లీ బాగుంది అంటారు. రెండు టెక్నిక్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ అండ్ గరం మసాలా ఇవి మాత్రం మీ టేస్ట్ లెవెల్ పెట్టేటట్టు చూసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.